ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో దూరంగా ఉండడము, ఈసారి ఇలాగైనా అధికారంలో రావనేటువంటి పగటి కలలు కంటూ ప్రజల నుంచి మాత్రం ఏమాత్రం కూడా కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత లేకపోవడము, వారు చేసే ప్రచారాలకు ప్రజలే చీత్కారాలే ఎదురు కావడం, 10 ఏళ్ల మోదీ పాలన పైన విమర్శలు చేయడానికి, అవినీతి పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, పేద సంక్షేమ పట్ల కానీ ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకటం లేదు. దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలనే అస్త్రాలుగా చేసుకొని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం, బట్టకాల్చి మీద వేయడం అనేది పదే బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, అందుకనే 400 సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుందని చెప్పి వారు మాట్లాడడం, చివరికి ఆర్ఎస్ఎస్ను కూడా ఈ ప్రచారంలోకి లాగడము, ఆర్ఎస్ఎస్ కూడా రాజకీయ రంగు పులిమేటువంటి మరి కుట్రలు కుతంత్రాలు కూడా పన్నడం. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్ధంగా లేరు. చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా మోహన్ భగత్ గారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి కరాఖండిగా ఘంటాపదంగా ముక్కు సూటిగా మరి వాళ్ళ ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పడంతో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫే బహిరంగపరిచి సామాజిక న్యాయం పట్ల వారు వ్యక్తం చేసిన ఆవేదన, ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ఆ ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా కనీసం నైతిక విలువలు కూడా పాటించకుండా ఏ రకంగా ఇవాళ అబద్ధాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకొని చివరికి చెబితే నమ్మటం లేదు ప్రజలు, ఎంత ఊక దంపుడు ఉపన్యాసాలు మాటల తూటాలు పీల్చినా ఇవాళ అందులో పసలేదు అని గ్రహించిన ప్రజలు చూసి ఈరోజు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి ఇవాళ మరి దిగజారనంటే రేవంత్ రెడ్డి గారు మరి దీనికి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ పరువు తీసే విధంగా వివరిస్తున్నటువంటి ఈ రకంగా ఇవాళ రాజ్యాంగం పట్ల కూడా పదే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి విష ప్రచారం అయితే చేస్తున్నారో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇవాళ చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టి ఇవాళ రాజ్యాంగం పట్ల మాకున్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది. నేను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం అంటే ఇది ఒక మాకు పవిత్ర గ్రంథంగా, ఇది ఒక ధర్మ గ్రంథంగా మేము స్వీకరిస్తున్నాం. బీజేపీ ఉండగా నరేంద్ర మోడీ గారు బతికున్నంత కాలం నా జీవితాన్నంతా కూడా దేశం కోసం ధారపోస్తాను, ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు, మార్చనివ్వబోము కూడా అని వారు ఇంత భావ ఉద్వేగంగా చెప్పినా కానీ ఏ రకంగా రాహుల్ గాంధీ ఇవాళ రేవంత్ రెడ్డి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచింది ఇవాళ రాహుల్ గాంధీ గారు. మీ ముత్తాత, నానమ్మ, తండ్రి, ఇవాళ రాహుల్ గాంధీ సైతం కూడా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నువ్వు గమనించాలా. నువ్వు కాంగ్రెస్ కొత్త కావచ్చు, కాంగ్రెస్ సంస్కృతే ఇవాళ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా భారతీయ సంస్కృతిని, భారత సంప్రదాయాలను కాలరాచే విధానానికి నెహ్రూ నుంచి ఆద్యం పోసింది నెహ్రూ గారు. ఇవాళ రాహుల్ గాంధీ చివరికి దాన్ని కొనసాగిస్తారు. మొదట ప్రధానమంత్రిగా నెహ్రూ గారు రాజ్యాంగాన్ని తూలనాడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రతిపైన రామాయణము, మహాభారత చిత్రాలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో వాటిని అందులో అంబేద్కర్ గారు పొందుపరిస్తే నెహ్రూ గారు వాటిని వెలుగులోనికి రానియకుండా ఏ రకంగా తొక్కిపెట్టి ఆనాడే మీరు ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజం వేసింది మీరు. అసలు మతపరమైనటువంటి ఈ దేశ విభజనకు కారణము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అయితే, మీరు ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వలించడమే. మీరు అధికార దాహంతో, పదవి మీద వ్యామోహంతో ఈ దేశాన్ని రెండు ముక్కలుగా మత ప్రాతిపదికన మరి డిమాండ్లకు ప్రత్యేక దేశం కావాలని వాటికి తల ఒగ్గింది మీరనే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఇవాళ మర్చిపోద్దు ఈ ప్రజానికం. ఆ తర్వాత మీ నాన్నమ్మ, రాహుల్ గాంధీ నాన్నమ్మ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఎవరు రాజ్యాంగాన్ని పూర్తిగా దానికి తూట్లు పొడిచి ఎమర్జెన్సీని విధించి భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా ఏ రకంగా ప్రజల హక్కులను హరింపజేసి అధికారాన్ని శాశ్వతపరచుకోవడానికి కోర్టు సైతం కూడా తీర్పును ఖాతరు చేయకుండా, మరి ఇంతకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అవమానపరిచింది ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇందిరాగాంధీ తప్పితే అని మేము సూటిగా ప్రశ్నిస్తాను. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు మీడియా, పత్రికలను ఒక భయానకమైనటువంటి చట్టం తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాలని ఆనాడు వాళ్ళ తప్పిదాలను, వాళ్ళ యొక్క వాళ్ళ అవినీతిని వెలుగులోకి రానివ్వకుండా పత్రికల మీద ఏ రకమైన ఆంక్షలు, మరి భయానకమైన చట్టాలు తీసుకొచ్చారో ఆనాడు ఇదే ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ సైతం, అదే రకంగా పత్రికా విలేకరులు, మీడియా సైతం కూడా ఆ రకంగా మొత్తం తిరగబడంతో వెనక్కి తగ్గినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటే బాగుంటుంది. చివరికి రాహుల్ గాంధీ గారు మీరు చేసింది ఏమిటి? ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ మరి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఆ రకంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా పత్రికా ముఖంగా విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఏ బిల్లునైతే మన్మోహన్ సింగ్ యొక్క మంత్రిమండలి ఆమోదం తెలిపిందో దాన్ని బాటంగా చించివేసి ఏ రకంగా విసిరేసినటువంటి ఈ రాహుల్ గాంధీ, అంటే రాజ్యాంగం కల్పించినటువంటి మరి ఆ హక్కు మంత్రిమండలికి, మరి దాన్ని సైతం కూడా రాహుల్ గాంధీ అవమానపరిచారంటే ఇంతకంటే దిగజారుడు చర్యలు రాజ్యాంగం పట్ల వివరించే తీరు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు పదే 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 అంటే ఇవాళ నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా మరి చుట్టేసిందట. ఆ రకంగా ఇవాళ అబద్ధాలను నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు కాబట్టే, ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే ఈ ఫేక్ వీడియోలు. కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా, ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే, మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు, ఈ రకమైనటువంటి మీమ్స్, రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తప్పు టమారా విద్యలు ఎన్నైతే మీరు ప్రదర్శించాలో ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే
ఎవరు దీనికి వెనకాల ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సే తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి పేరు సైతం కూడా మరి ఈ యొక్క మార్ఫింగ్లో రావడం అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచే ఇది జరిగినట్టుగా, దానికి వెనకాల మీ యొక్క కమ్యూనిస్టు మిత్రుల యొక్క లేదా మరి చైనా లాంటి దేశ సహకారంతో జరిగిందా, లేకపోతే మరి ఈ యొక్క ఎవరు క్రియేట్ చేశారు? ఇవాళ రాహుల్ గాంధీ మిత్ర బృందమా, లేదా చైనా కమ్యూనిస్టులా, లేదా మీరు రాహుల్ గాంధీ గురుతుల్యుడిగా భావించేటువంటి జార్జ్ సోరెన్ లాంటి వాళ్ళు ఆదేశం మేరకు జరిగారా? మరి ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని నిజంగా ఆ రోజు ఒక విధంగా ప్రజలు నమ్మే విధంగా ఆ ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ఆ రకంగా బీఆర్ఎస్ని ఓడించారు ప్రజలు. ఆ రకమైనటువంటి ప్రచారంతో లాభపడి ఉండవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ అబద్ధపు విష ప్రచారం వల్లనే ఈ కాంగ్రెస్ నమ్ముకొని మొన్న అసెంబ్లీలో గెలిచారు. కాబట్టి అదే పంతాన్ని ఇవాళ అవలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ యొక్క రిజర్వేషన్ అంశాన్ని, ఈ రాజ్యాంగం రద్దు విషయాన్ని ప్రజలు ఏమాత్రం కూడా మరి నమ్మశక్యంగా లేదని మరి ఈరోజు ప్రజలు గమనిస్తారు. వాస్తవంగా మీరు రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగాన్ని మరి అంబేద్కర్ గారు ఈ రకంగా ఒక దూరదృష్టితోని మతపరమైన రిజర్వేషన్లకు ఏమాత్రం కూడా తావు లేదని చెప్పి, సామాజిక వివక్షకు గురైన వర్గాలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి వారు ప్రతిపాదిస్తే ఎవరు దీనికి తూట్లు పడిచారు? మొదటగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చేసి ఆనాడు మరి అనంతరం కమిషన్ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలో మరి సామాజికంగా వెనుకబడ్డ ముస్లింలను చేర్చి ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో భారీ మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా రాజ్యాంగాన్ని తూట్లు పడిచారు. ఆ రిజర్వేషన్లకు అదనంగా ఏబిసిడికి అదనంగా కొత్తగా ఈ అనే గ్రూపు మీరు క్రియేట్ చేసి దానికి కేవలం 14 ముస్లిం కులాలను చేర్చి 4% రిజర్వేషన్లు కల్పించారంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? ఇది మతపరమైన రిజర్వేషన్లకు తెర లేపడం కాదా? ఇది అంబేద్కర్ గారిని అవమానపరచడం కాదా? ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కాల్సిన వాటాను మీరు ఈ ముస్లింలకు దారాదత్తం చేయడం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. 4% ఆనాడు నుంచి మొదలుకుంటే ఈరోజు ఉద్యోగాల్లో, విద్యాల్లో, చివరికి రాజకీయాల్లో, స్థానిక సంస్థలు కూడా ఏ రకంగా బీసీలు ఇవాళ నష్టపోతున్నారో, బీసీల వాటాలు ఇవాళ ఆ ముస్లింలు తన్నుకుపోతున్నారో ఇది మొత్తం బీసీ సమాజం గమనించింది. కాబట్టే ఆ రకంగా గతంలో కాంగ్రెస్ చేసే తప్పిదాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తే బీఆర్ఎస్ కూడా ఈ బీసీ సంఘాలు ఏ రకంగా మొన్న ఎన్నికల్లో మీరు మిమ్మల్ని ఏ రకంగా ఓడించారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడో కాదు ఇవాళ స్థానిక సంస్థల్లో మరి 34% బీసీలకు రిజర్వేషన్ ఉంటే దానిని మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కుదించి 18% తగ్గిస్తే నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా రాజకీయంగానే తృణంగానే మీరు తృణప్రాయంలోనే అణిచివేస్తే నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు మరి ఈ స్థానిక సంస్థల్లో జిహెచ్ఎంసీలో 150 డివిజన్లలో 34% అనుగుణంగా 50 డివిజన్లు బీసీలకు కేటాయించడం జరిగింది. 50 బీసీలకు కేటాయిస్తే ఈ బీసీల పేరు మీద జనరల్ స్థానాల్లో ఈ పాటికే మజ్లిస్ అనేక సీట్లలో గెలిచి ఉన్నప్పటికీ 50 సీట్లలో 31 సీట్లు ఇవాళ ముస్లిం పేరు మీద, బీసీల పేరు మీద ముస్లిమ్స్ గెలిచి వచ్చారంటే అంటే 31 సీట్లు 50లో, అందులో 29 కాంగ్రెస్, ఎంఐఎం, 2 బీఆర్ఎస్. చివరికి మీరు డిప్యూటీ మేయర్గా ఆనాడు బీఆర్ఎస్ ఏవైతే ఎంపిక చేసిందో బాపా ఫసీద్దీన్ బీసీ కోటాలో గెలిచినట్టు వ్యక్తి. అంటే ఇది బీసీల హక్కులు కాలరాయడం కాదా? బీసీలను అణిచివేయడం కాదా? 50 డివిజన్లలో ఇవాళ 31 స్థానాలు అంటే 19కే ఇవాళ హిందూ బీసీలు పరిమితం చేయడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం బీసీల పట్ల ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వివరిస్తూ ఉంటే ఇవాళ బీసీలు అమాయకులు కాదు, మోసపడు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ను ప్రయోగశాలగా మారిస్తే కర్ణాటకలో కూడా కేటగిరీ 2B కింద
ముస్లింలందరినీ కూడా ఆ జాబితాలు చేర్పించేసి ఆ బీసీలకు ఉన్న రిజర్వేషన్లో పెద్ద ఎత్తున ఇవాళ ఆ ముస్లింలు తన్నుకొని పోతూ ఉంటే మీరు ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. బీసీల హక్కులు ఏమైనా పర్వాలేదు, బీసీలు నోరులేని జీవులు వాళ్ళకు ఇవాళ సంఘటితంగా లేరు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు వారు ఇవాళ ఏ రకంగా ఒక సంఘటిత శక్తిగా లేరు. కాబట్టి మైనార్టీల బుజ్జగింపు చర్యల్లో భాగంగా కర్ణాటక, ఇవాళ ఆంధ్రప్రదేశ్, అదే రకంగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మొత్తం ముస్లింలందరినీ కూడా అందులో బీసీలో చేరిస్తే అసలు బీసీలు ఏం కావాలి? అందుకని ఇవాళ అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఇవాళ ముస్లింలకు ఏదైతే బీసీల యొక్క మీరు ఈరోజు వారికి హోదా కల్పించి రిజర్వేషన్ పొందుతున్నా దాన్ని రద్దు చేసి ఆ 4% ఏవైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొనసాగుతున్నాయో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచుతామని ఆ రకంగా పంచుతామని చెప్పితే మీకెందుకు ఈరోజు కడపమంట? మొసలి కన్నీరు కార్చే మీరు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఒక్కసారి ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి, నిలదీస్తున్నాయి. కాబట్టే ప్రజలు ఈ వర్గాలు మిమ్మల్ని నమ్మటం లేదు. కాబట్టే ఈ ఫేక్ వీడియోల సృష్టి అబద్ధ అస్త్రాలనే చేసుకొని ఇవాళ మీరు ప్రచారం చేస్తాను. అంతేకాదు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, లేదా బీజేపీ కాంగ్రెస్ ఒకటని ఇవాళ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. ఇద్దరి కూడా ఇవాళ ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా తెలంగాణలో బీజేపీ ఎదిగింది. కాబట్టే ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇవాళ బీజేపీని చూస్తున్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బీజేపీ ఆవశ్యకతను గుర్తించి ఈరోజు బీజేపీని ఆదరిస్తున్నారు. కాబట్టే ఈ రెండు పార్టీలు కలిపి బీజేపీని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరోక్షంగా ఇద్దరు కలిసి ఏ రకంగా కుట్రలు పడుతున్నారో బీజేపీ తెలంగాణలో నిలవరించడానికి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉన్నది. తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టే ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇదే అవినీతి విషయంలో ఈ రెండు పార్టీలు ఏ రకంగా రాజీ పడుతున్నాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే కాళేశ్వరం మీద ఏ రకంగా మీరు ఆ రోజు ప్రచారం చేశారు. 1,00,000 కోట్లు దోపిడీ చేశారు. ఆ దోపిడీ చేసుకుని దాచుకున్నటువంటి సొమ్మును మేము కక్కించి ప్రజలకు పంచిపెడతామనేటువంటి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా ఎందుకు తొక్కు పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇవాళ ఇద్దరు రాజీ పడ్డారు కాబట్టి, మియా బీబీ రాజీ పడ్డట్టు. ఎందుకంటే ఆనాడు ఓటుకు నోటు కేసులో కూడా ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద ఏదైతే మరి మీరు ఆ రకంగా మేము పట్టుకున్నామని చెప్పి కేసు పెట్టి జైలు పంపించిన మీరు ఆ తర్వాత ఎందుకు మెతక వైఖరి అవలంబించారో తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ రెండు పార్టీలు పరస్పరమైనటువంటి అవగాహనతో రాజీ పట్టడానికి ఇది నాంది అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీ కాళేశ్వరం ఫైళ్ళు ముందు కదలవు, వాళ్ళకు దొరకవు. ఇవాళ నోటుకు ఓటు కేసు ముందుకు పోదు. అంతేకాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి, అవినీతి విషయంలో ఏ రకంగా ఈ పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా ఏకమై మోదీ గారి మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ మద్యం కుంభకోణానికి పాల్పడ్డటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు జైలు పాలై ఆ మద్యం ఏ రకంగా మరి ఆ కుంభకోణాన్ని పాల్పడ్డారో ఆధారాలతో సహా ఇవాళ కోర్టులో వాటిని ప్రదర్శిస్తూ ఉంటే కోర్టులు ఇవాళ ఏమాత్రం కూడా ఇవాళ బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి ఆమ్ ఆద్మీతో పార్టీతో ఆ మద్యం కుంభకోణం చేతులు కలిపిందెవరు? ఈ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు చేతులు కలిపి వాటా పంచుకునే దాంట్లో ఏ రకంగా మొత్తం మద్యం కుంభకోణంలో పాత్రదారులు అయినారో ఇవాళ రెండు పార్టీల నాయకులు ఇవాళ అనుభవిస్తున్నారు. ఇవాళ కేజ్రీవాల్ అయితే కానీ కవితమ్మ కానీ ఇవాళ జైల్లో మగ్గుతున్నారు. మరి అటువంటి మద్యం కుంభకోణంలో భాగస్వామైన ఆమ్ ఆద్మీ పార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి ఇవాళ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తుంటే దేనికి సంకేతం ఇది? అంటే పరోక్షంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆమ్ ఆద్మీతో పార్టీతో కలిసి మద్యం కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి బీఆర్ఎస్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీతో చేతులు కలిపిందంటే
ఇది ఏ రకమైన సంకేతమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి మోదీ గారిని ఓడించాలి. ఎందుకంటే అవినీతి పరులన్నీ కూడా, అవినీతి పార్టీలన్నీ కూడా ఈ రకంగా ఏకమవుతున్నాయి కాబట్టే ఆ రకంగా అవినీతిని అంతమొందిస్తారని చెప్పి ఇవాళ మోదీ గారు ఇవాళ దీక్ష పూనారు కాబట్టి, భీష్మించుకున్నాడు కాబట్టి సహించలేక వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారనే విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుతూ, మరొకసారి సామాజిక న్యాయం విషయంలో ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈ దళితుని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. అత్యంత వెనుకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఈ ముగ్గురిని కూడా ఓడించేటువంటి కుట్రలు పడింది ఎవరంటే ఎస్సీని దళితుని రాష్ట్రపతి కాకుండా, ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతి కాకుండా ఎవరిని మీరు బరిలోకి దించారు? ఆనాడు ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా ఎవరిని? ఒక యశ్వంత్ సిన్హాను. అంటే మీకు సామాజిక న్యాయం అంటే ఏ విధంగా మరి మీరు కొమ్ము కాస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవాళ మూడోసారి ఒక బీసీ ప్రధానమంత్రి అవుతున్నాడంటే జీర్ణించుకోలేక, సహించలేక ఈ దేశాన్ని పాలించే జన్మ హక్కు మా నెహ్రూ, మా గాంధీ కుటుంబానికే ఉందని భావించే మీ కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని ఇవాళ ప్రజలు ఇవాళ ఏమాత్రం కూడా స్వీకరించడం లేదు కాబట్టి సహించలేకపోతున్నారు. కాబట్టి ఈ రకంగా సామాజిక న్యాయ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఇవాళ అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణను చేపట్టి మాదిగలకు కూడా న్యాయం చేయాలని చెప్పి మోదీ తలపిస్తూ ఉంటే, మోదీ ఆ రకంగా వారు భావిస్తూ ఉంటే, మీరు కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాదిగకు కూడా సీట్ ఇవ్వకుండా ఏ రకమైన సంకేతం ఇచ్చారో మొత్తం ఇవాళ మాదిగ సమాజం కూడా ఇవాళ గమనిస్తుంది. కాబట్టి మీ యొక్క ఏదైతే దుష్ప్రచారం, అబద్ధాల అస్త్రాల మీద ఈ ఎన్నికల్లో పోదలుచుకున్నారో, రాజ్యాంగం రద్దు విషయంలో లేదా సామాజిక న్యాయ విషయంలో, ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో కూడా మొత్తం ఇవాళ తేట తెల్లమైపోయింది. ఇవాళ ప్రజలు ఇవాళ నిగ్గు తేల్చారు కాబట్టి రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి ఓటు అస్త్రాన్ని వినియోగించకపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పరాభవం తప్పదని, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక స్థానాలు మరి గెలిచి తీరుతుందని చెప్పి ఇవాళ మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రచారం ద్వారా ప్రజలు ఎవరైతే బ్రహ్మరథం పడుతున్నారో అన్ని సీట్లలో ఇవాళ బీజేపీ ఆధిక్యత సంపాదిస్తూ ఉంది. తెలంగాణ పౌరుషానికి గుజరాత్ దక్షిణానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, అదేవిధంగా మోడీ తెలంగాణ రాష్ట్రానికి గాడి గుర్తునిస్తే గుజరాత్ బంగారు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ ఎవరికి ఎక్కడ తాకట్టు పెట్టారో, చైనాకు తాకట్టు పెట్టారా, ఇటలీకి తాకట్టు పెట్టారా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మరి శామ్ పిట్రో యుఎస్లో వారు వారసత్వ పన్ను 50% విధిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ యొక్క భారత ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టారో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.